బతలక్కూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఏలూరు సభలో అతను మాట్లాడిన మాటలు దూషించిన తీరుకి కేసు విచారణలో భాగంగా అనేక విషయాలు స్పష్టంగా బయటకు వస్తామని బయటపడి అతని మీద కేసు పెట్టారు. విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో భాగంగా పోలీసులు ఫోన్ సీజ్ చేయటం, ఫోన్లోని విశ్లేషణలో ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి అనేక విషయాలు బయటపడటం. ఈరోజు పోలీసులు ఇంట్లో తనిఖీ చేస్తే విప్లవ సాహిత్యానికి సంబంధించిన వీడియోలు, హిడ్మా మాట్లాడిన ప్రసంగాలు, వీడియోలు, యువతను తప్పుదారి పట్టిస్తూ ఇతను మాట్లాడిన మాటలు అనేకం బయటపడతా ఉన్నాయి. వీటి మీద కొంతమంది సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, మేధావుల ముసుగులో ఉన్నవాళ్ళు జోసెఫ్ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, కేసు పెట్టడం కూడా కరెక్ట్ కాదంటూ మాట్లాడుతున్న తీరు మీద, జోసెఫ్ ఇంట్లో దొరికిన సాహిత్యం మీద, విప్లవ ఆడియోల మీద, వీడియోల మీద మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నిన్న జోసెఫ్ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయమని చెప్పి లేఖ రాయటం, సీజ్ చేయటం, ఈరోజు పోలీసుల తనిఖీల్లో అనేక వీడియోలు, సాహిత్యం బయటపడటం, జోసెఫ్కు సహకరించిన మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా తమ అకౌంట్లను డిలీట్ చేసుకుంటూ మెల్లిగా జారుకుంటున్న పరిస్థితి. జోసెఫ్ను ఒంటరివాణి చేసి ఆఖరికి వైసీపీ కూడా మొన్నటిదాకా ఆర్టికల్స్ రాసి డిబేట్లు పెట్టి మద్దతు తెలిపిన వాళ్ళు మాకు సంబంధం అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే జోసెఫ్ను బలి చేసి జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడాడు అనుకోవచ్చుంటారా? సజ్జల భార్గవరెడ్డి ఎక్కడ ఉన్నాడు? అడ్రస్ లేడు. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడా? అంటే భార్గవరెడ్డి కోసం లుక్అవుటా? అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు అన్నట్టుగా ఈ జోసెఫ్ ఇతను ఐసిఐసి బ్యాంక్ లేకపోతే ఎస్ బ్యాంక్ పోలీసులు లేఖ రాశారు. ఆ బ్యాంకులకి ఏంటి అతనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవ్వమని. ఇప్పుడు ఆ ఖాతాలు ఎవరెవరైతే రావణ్ అకౌంట్లో డబ్బులు వేశారు, లబ్డబ్. ఇప్పుడు ఎవరెవరినైతే రావణ్ ఇంటర్వ్యూ చేశాడు, ఆ ప్రశ్న ఛానల్లో ఏదో ఉంది కదా, అంటే రావణ్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు? మేధావులు ఉన్నారు అటెండ్ అయిన వాళ్ళలో. ఆ నాయకుల బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళ నుంచి ఏమన్నా డబ్బులు ఇందులో పడ్డాయా? ఐసిఐసిఐ బ్యాంకులో పడ్డాయా? ఎస్ బ్యాంకులో పడ్డాయా? రావణ్ ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశాడు? పేరుని నాని చేశాడా? ఇప్పుడు నాని అకౌంట్ నుంచి ఏమైనా వెళ్ళినాయా? రోజాని ఇంటర్వ్యూ చేశాడా? రోజా నుంచి ఏమైనా వెళ్ళినాయా? ఇవాళ లబ్డబ్ అంటోంది. అదే ఏది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఏ విధంగా ఏ నాయకుల ద్వారా అతని ఖాతాలకి వెళ్ళాయి? ఇప్పుడు మనకి వాళ్ళ మీడియాలో వచ్చినంతవరకు ఇన్ఫర్మేషన్ ఏంటి? రావణ్ తండ్రి ఆయన ఏదో బెజవాడ, అక్కడేదో రైల్వే డివిజన్లో అక్కడేదో రిటైర్డ్ సీనియర్ టెక్నీషియన్ అన్నారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు రిటైర్ అయినా కూడా ఏదో అక్కడ బిల్ కలెక్టర్ అక్కడ ఏదో టికెట్లు కొడుతున్నాడు, ఏదో కాంట్రాక్ట్ వర్క్స్ తీసుకుని చేస్తారని అన్నారు. అంటే ఇప్పుడు మరి ఆ చిన్న డానియల్ కొడుకు అయినటువంటి జోసెఫ్ ఏ రకంగా ఒక 50 లక్షలు పెట్టి మరి ఈ స్టూడియోలు, ఈ కెమెరాలు, ఈ స్టాఫ్, ఈ గ్రీన్ మ్యాట్ రూమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పాడ్కాస్ట్ సెట్టింగ్ ఉంది కదా అంతా. ఆ ఉద్యోగులందరికీ జీతాలు ఎవరిస్తున్నారు? ఇప్పుడు మొన్న ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలిశారు? రావణ్తో పాటు ఆమె ఇంటర్వ్యూ చేసే ఆ లేడీ, ఆమె పేరు ఏదో ఉంది, గమన ఏదో అన్నారు, గమన. ఆమె వెళ్ళి కలిసింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ తలపై చేయి పెట్టి ఏదో బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. కొడాలి నాని ఏమంటాడు? అసలు రావణ్ తెలుగుదేశం మనిషి, ఆయన అసలు చంద్రబాబు గురించి ఒక మాట అండు, లోకేష్ గురించి ఒక మాట అండు. తెలుగుదేశం మనిషి అయితే ఆ మనిషికి వత్తాసు పలుకుతా జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్స్ ఎందుకు రాశాడు, ఎడిటోరియల్స్ ఎందుకు రాశాడు, డిబేట్ ఎందుకు పెట్టించాడు అంటారు. అదే కాదు, న్యాయ సహాయం ఎందుకు ఇస్తున్నాడు? ఇప్పుడు అంబటి రాంబాబు ఏమని చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి మ్యాగ్నానిమిటీ, అసలు ఆయన యొక్క ఉదార మనస్తత్వం, రావణ్ న్యాయ సహాయం అందిస్తానని మాట ఇచ్చాడని ప్రెస్ మీట్లో చెప్పాడు. తెలుగుదేశం మనిషికి న్యాయ సహాయం జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం ఏంటి? ఆ కొడాలని ప్రసంగంలోనే అనేక తప్పులు దొరినాయండి. తడబడి ఏం మాట్లాడో తెలియక మతి ప్రేమించి ఏదో మాట్లాడాడు. అంటే అతనికి ఏదో చెప్పారు స్క్రిప్ట్, అతనే కాదు అంబటి రాంబాబుకి వచ్చింది ఆ స్క్రిప్ట్, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే మాట అన్నాడు. అంటే ఒక్కసారిగా స్టాండ్ మారింది. ఎప్పుడైతే అందులో ఈ బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏది అటు సిపిఐఎంఎల్ మావోయిస్టులకే కాదు, ఇటు వీళ్ళు అల్ జజీరా లేకపోతే లష్కరే తోయిబా, ఈ జైషే మహమ్మద్, ఈ ముస్లిం తీవ్రవాద సంస్థలు, అతనెవరు? ఆ సిరాజ్, వాళ్ళతో లింకులు. ఆ సిరాజ్కి ఇతనికి ఉన్నటువంటి ఆ టైమ్ లైన్ షేర్. ఇప్పుడు ఆ సిరాజ్కి ఈ జర్నలిస్టులు, ఈ ప్రొఫెసర్లు, వీళ్ళకు ఉన్నటువంటి టైమ్ లైన్ షేర్ ఇవాళ పోలీస్ మొత్తం స్కాన్ చేస్తారు. ఇప్పుడు రావణ్ బ్యాంక్ అకౌంట్లే కాదు, రావణ్ ఎందుకు హిడ్మాని పొగిడాడు? ఒక హిడ్మా చనిపోతే 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారు. కేశవరావు హిడ్మా, ఇవాళ పోరాట యుద్ధ వీరులు, ఇంతగా సిపిఎంఎల్ని అతను ఎందుకని మోపేసుకున్నాడు? ఆ కాల్ డేటా, ఆ వీడియోలు, ఆ లింకులు మొత్తం బయటపడిన తర్వాత వీళ్ళంతా ఒక్కొక్కరు గాయపడి పారిపోతున్నారు.
మీరే చెప్పారు ఇందాక ఇంట్రోలో కూడా మొత్తం విప్లవ సాహిత్యం ఇవన్నీ కూడా అతని దగ్గర దొరికాయని మొత్తం రిట్రీవ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే అతను పోలీసుని పిలిచాడు, జోసెఫ్ ఆ వీడియో చేసి రండి నన్ను అరెస్ట్ చేయండి, దమ్ముంటే చేయండి అన్నాడు. నేను రెడీ అన్నాడు. అరెస్ట్ చేసి నాకేం చేశాడు, టప 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 డిలీట్ చేశాడు ఆ ఫోన్లో. ఆ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మొత్తం డిలీట్ చేసినవన్నీ రిట్రీవ్ చేశారు. ఇప్పుడు అతను స్టూడియో, ఇప్పుడు ఇవాళ పోలీస్ వెళ్ళింది, అతని ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఆమె జోసెఫ్ భార్య అనుషను కూడా ప్రశ్నిస్తున్నారు. అమీన్పూర్ ఆ ఇంటి దగ్గర ఇవాళ ఏంటి అది అద్దిల్లు అన్నారు, అది అసలు ఎవరు కడుతున్నారు అద్దె అంటే సజ్జల భార్గవ రెడ్డికి మరి రావణ్కి ఉన్న సంబంధాలు ఏంటి? ఎందుకంటే సాయిరెడ్డి వైఎస్ఆర్ సోషల్ మీడియాను వదిలేశాడు. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ సోషల్ మీడియా వదిలేసినాక సజ్జల మనం సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు. అతను ఏం చేశాడు, కొడుకుని తెచ్చుకున్నాడు. భార్గవ రెడ్డికి మొత్తం అప్పచెప్పారు. భార్గవ రెడ్డే వీళ్ళందరికీ ఫండింగ్ చేస్తున్నాడని. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు లేకపోతే ఎస్ బ్యాంకు ఈ ట్రాన్సాక్షన్స్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎలా జోసెఫ్కి అందాయి. ఇప్పుడు ఆ రోజా అయినా కంగారే, పేర్ని నాని అయినా కంగారే, ఎవరెవరైతే ఆ ప్రశ్న ఛానల్కి వెళ్ళారో అందరూ అంటే బేజారెత్తిపోతారు. క్యాష్ ట్రాన్సాక్షన్ మొత్తం వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆ సందర్భాన్ని ఆస్కారంగా చేసుకుని క్యాష్ ట్రాన్సాక్షన్ మొత్తం అక్కడ జరిగింది అని చెప్పి ప్రచారం కూడా జరుగుతాం. ఎట్లా మొత్తం అన్ని రకాల ఆర్థిక మూలాలని వీళ్ళు సోదా చేస్తున్నారు, తనిఖీ చేస్తున్నారు. అసలు ఇంకెన్ని మరి నిజాలు బయటకు వస్తాయో చూడాలి. ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి కూడా స్క్రిప్ట్లు వచ్చినాయి, ఇక్కడి నుంచి కూడా ప్రకాష్ రాజ్ స్క్రిప్ట్లు వెళ్ళి ఇద్దరు మాట్లాడుకునే వీడియోలు చేసేవాళ్ళు, షేర్లు చేసుకున్నాడు అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉందండి. అంటే ప్రకాష్ రాజ్ ఫండింగ్ ఎంత, ప్రశ్న ఛానల్కి జస్ట్ ఆస్కింగ్కి ఉన్న రిలేషన్ ఏంటి? రెండిటిలో భావం ఒకటే. జస్ట్ ఆస్కింగ్ అని అంటాడు అతను, ఎవరు, ప్రకాష్ రాజ్. ఇద్దరి భావజాలాలు ఒకటే. ఇతను నేను ప్రశ్నిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఆయన పేరు కూడా ఆయన ప్రకాష్ రాజ్ కాదు, ప్రకాష్ రాయ్. ప్రకాష్ రాయ్ అది కూడా పూర్తి పేరు సూర్య ఏమని చెప్పాడు, ప్రకాష్ యాంటోనీ రాయ్ అన్నాడు. అంటే ఇద్దరూ క్రిస్టియన్ ఇందులో ఉన్నప్పుడు ఇతనేంటి బచ్చలకూరి జోసెఫ్, సన్ ఆఫ్ మరి చిన్న డానియల్. ఇప్పుడు అతను కమ్మాడు అంటారు. ఇప్పుడు కొడాలి నాని లేకపోతే ఆమె ఎవరు అనూష కూడా ఉంది, ఆయన భార్యతో కూడా అనిపించారు. కులం కమ్మని ఎఫ్ఐఆర్లో పెట్టినా కమ్మ అయితే వదిలేస్తారా? ఎందుకు వదులుతారు? నేరస్తుడేగా. కాపు అయితే వదిలేస్తారా? ఎందుకు వదులుతారు? ఇప్పుడు కులంకి చెప్పి నేరాలు చేశారా, కులంకి చెప్పి బూతులు తిట్టారా, కులంకి చెప్పి హిడ్మాన్ పొగిడారా? అసలు దొంగలకిను కులానికి సంబంధమే ఉందండి. అదే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ 3 Cలనే నమ్ముకుందండి. క్యాస్ట్ లేకపోతే కరప్షన్, ఏదో రకంగా ఇవాళ అతనేంటి సమాజంలో ఉద్రిక్తతలు పెంచాలి. జగన్మోహన్ రెడ్డి మన సాక్షిలో రాసిన ఎడిటోరియల్ మీద కూడా ఎన్ఐఏ దృష్టి సారించిందని, కేంద్రం సీరియస్గా ఉందన్న ప్రచారం కూడా జరుగుతూ ఉందని. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఆ రోజు తిరుపతి లడ్డు మహాప్రసాదం కల్తీ విషయంలో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, వాళ్ళ బాబాయిని పొగుడుకుంటే అది పొగుడుకోండి, సుబ్బారెడ్డిని సూపర్ స్వామి అనుకుంటే అనుకోవచ్చు. అది కాదు, ఆ రోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడు, ఈజ్ దిస్ హిందూయిజం అన్నాడు, ఈజ్ దిస్ సెక్యులరిజం, ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంట్రీ ఐఆమ్ లివింగ్ ఇన్ అన్నాడు. ప్రకాష్ రాజ్ అదే అంటాడు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి కూడా అదే పదాలు వాడింది ఎక్కడో. ఇతను అదే, జోసెఫ్ అదే వాడతాడు. అందరిలో శ్రీరాముడు అంటే ద్వేషం, సీతమ్మ అంటే ద్వేషం, హిందూ దేవాలయాలంటే ద్వేషం, హిందూ ఆచారాలంటే ద్వేషం. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అయినా అదే కదా. ఆ కేరళ వెళ్ళాడు, కేరళలో యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఉద్దేశించి అతను చెప్పిన కథలేంటి? ఇదే వెటకారమా? ఇది వెటకారం అనకూడదు. వెటకారం అనే పదం మళ్ళీ లైటర్ వేలో వెళ్ళుద్ది. ద్వేషం ఏమంటాడు అతను, ఏదో ఉత్తరాదాళ్ళు రాముడు లక్ష్మణుడు, దక్షిణాది గిరిజనుడు రావణుడు, ఇతని పండ్ల తోటలో అతను పండ్లు దొంగతనం చేశాడు, దొంగ నీ కంటికి రాముడు లక్ష్మణుడు. శూర్పణఖ వాళ్ళకి GST వేసింది $2000, అక్కడ వచ్చింది ఈ యుద్ధం. అంటే ప్రకాష్ యాంటోనీ రాజ్ లేకపోతే బచ్చలకూర జోసెఫ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి. సరే, జోసెఫ్, ప్రకాష్ రాజు, జగన్మోహన్ రెడ్డి, లాయర్ ఎవరో అతనున్నాడు శ్రావణ్, వీళ్ళందరూ వెనకాల ఏదైనా మిషన్ పని చేస్తున్నట్టే పని చేపిస్తున్నారు వీళ్ళతో. విజయసాయి రెడ్డి ట్వీట్ ఏమని పెట్టాడో చూసారా, జగన్మోహన్ రెడ్డి పేరు వెనక తోక తీసేయమన్నాడు. స్పష్టంగా మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకులను అరెస్ట్ చేయమన్నాడు ఆయన. అంటే మరి అంతే కదా, ఇవాళ బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ చేసే పార్టీగా, నిషిద్ధ సంస్థలను సపోర్ట్ చేసే వ్యక్తులుగా వాళ్ళ మీద ఉపా చట్టం పెట్టినప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఏంటి ఒక బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళింది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి దోచుకోవడానికి ఏమీ లేక ఫండింగ్ కోసం
ఇతర దేశాల నుంచి వచ్చే ఫండింగ్ మీద ఆశపడి ఇట్లాంటి నేర ప్రవృత్తిగాళ్లతో మతం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడని అనుకోవచ్చా? ఆయన 5 ఏళ్ళు అదే కదా చేసింది ముఖ్యమంత్రిగా. మత మార్పిళ్లను ప్రోత్సహించాడు, ఆ క్రిస్టియానిటీ ఫండింగ్ కోసం అన్యమత ప్రచారాన్ని పెంచాడు. అప్పట్లో మీడియాలో మీరు చూసే ఉంటారు, తాడేపల్లి ఆయన ప్యాలెస్ పక్కనే ఆ కృష్ణా నదిలో ముంచటం, వాళ్ళకి బాప్టిజం ఇప్పించటం, ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ మత మార్పిళ్ళు, అన్యమత ప్రచారం. అటు తిరుపతిని అదే కదా వాళ్ళు చేసింది. తిరుమల తిరుపతి సుబ్బారెడ్డిని చైర్మన్గా పెట్టడం, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా పెట్టడం, ఆ కల్తీ నెయ్యి, అంటే హిందూ ఆలయాలపై దాడులు 2340 ఆలయాలపై. వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా స్క్రిప్ట్ రాసుకునే రాష్ట్రాన్ని అలా చేసే ప్రయత్నం చేస్తున్నారన్న భావన కూడా ప్రజల ప్రబలుతా ఉందండి. హిందూ ద్వేషులుగా హిందూ రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా మార్చే ప్రయత్నంలో విదేశాల నుంచి ఫండింగ్ తెప్పించుకుని ఇలా చేస్తున్నారు అరాచకాలు. దానికి కొంతమంది కూడా సహకరిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. హిందూ ద్వేషులే కాదు, దేశద్రోహులే. ఆ రోజు కొడాలి నాని ఏమంటాడు, ఆంజనేయ స్వామి చెయ్యి నరికితే కట్టే కదా అన్నాడు. దుర్గమ్మ దగ్గర ఆ వెండి సింహాలు ఎత్తుకుపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమన్నాడు, వెండే కదా. అశోక్ గజపతి రాజు పైనే వీళ్ళు కేసులు పెట్టారంటే, ఆయన్నే అరెస్ట్ చేసి జైలుకు పంపాలనుకున్నారంటే, ఆ రామతీర్థంలో ఆ రాముడి తల నరికివేత సంఘటన, ఎక్కడో సంచయితను పట్టుకొచ్చి సింహాచలం ట్రస్ట్కి ఆమెను చైర్మన్గా చేయడం. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమన్నా మామూలుగా చేశాడా? అటు సింహాచలంలో, లేకపోతే ఇటు తిరుమలలో, ఇటు శ్రీశైలంలో, ఎక్కడ ప్రతి దేవాలయాన్ని ఎలా వీళ్ళు అపవిత్రం చేశారు, హిందూ విశ్వాసాలను దెబ్బతీశారు. ఇది దేశంపై దాడి. ఇది మతంపై దాడి కాదు, ఇది భారతదేశంపై దాడిగా చూడాలి. దాని ఫలితం ఈ ఉపా చట్టం, ఈ జైలుకు వెళ్ళడం. చట్టం ఎవరిని వదిలిపెట్టదండి, చట్టం ఎవరికీ చుట్టం కాదు. చట్టం చేతులు చాలా పొడవైనవి అంటోంది. అందుకే జోసెఫ్ టు జగన్ రెడ్డి వయా ప్రకాష్ రాజ్ ఇన్వెస్టిగేషన్లో అనేక లోతైన విషయాలు బయటపడుతున్నాయని, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రేపు ఎల్లుండి వస్తే ఇంకా అనేక విషయాలు బయటపడే అవకాశం ఉందని, ఉపా చట్టం జగన్ రెడ్డి మీద, ప్రకాష్ రాజ్ మీద కూడా నమోదు చేసే అవకాశం ఉందంటే విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.